ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి వీడియోలు ఏం చేస్తలేను. కొంచెం ఒంట్లో బాగాలేదు, అందుకనే వీడియోలు ఏం చేయట్లేను. అంటే ఇప్పుడు ఏంటంటే ర్యాపిడోకి వెళ్తున్నా. ర్యాపిడోలో ఏంటంటే ఫుడ్ కొడతా. ఇప్పుడు మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 12 వరకు 75 కిలోమీటర్ తిరిగితే 500 రూపీస్ ఇన్సెంటివ్ ఉందని చెప్పి చూసిన. ఇప్పటికి 7 ఆర్డర్ డెలివరీ చేసిన. ఇగో వర్షం పడుతుంది. మన అదృష్టం మామూలు లేదు కదా. ఇప్పటికి వచ్చేసి మన ఎర్నింగ్స్ 593 రూపాయలు అయింది. మనకి ఇన్సెంటివ్ వచ్చింది. ఫస్ట్ ఇన్సెంటివ్ ఇన్షాట్ పెడుతున్నాడు. 60 కిలోమీటర్లది అయిపోయింది. ఇంకొక 13 కిలోమీటర్లు కొడితే మనకు ఫైనల్ అయిపోతుంది. రైట్ మా మొత్తానికి మన టార్గెట్ కంప్లీట్ అయిపోయింది. 75 కిలోమీటర్స్కి 500 రూపాయలు ఎర్న్ చేసినాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు డెలివరీ బై చిన్ను 1. ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి వీడియోలు ఏం చేస్తలేను. కొంచెం ఒంట్లో బాగాలేదు, అందుకనే వీడియోలు ఏం చేయట్లేను. అంటే 1 మంత్ నుంచి ఒంట్లో బాగాలేదు అంటే అట్లేం లేదు. ఒక 15 రోజులు ఒంట్లో బాగాలేదని చెప్పేసి ఇంటికాడనే ఉన్నా. తర్వాత ఊరికి వెళ్ళినా, ఇంటికాడ పిల్లలతో క్రికెట్ ఆడుకుంటే కింద పడి ఈ షోల్డర్ దెబ్బ తాకింది. అందుకని ఈ 15 రోజులు రాలేదు. దగ్గర 1 మంత్ అయిపోయింది. మరి 1 మంత్ నుంచి డ్యూటీకి రాలేదా అంటే డ్యూటీకి వచ్చిన, రైడ్లు కొట్టినా, మధ్యలో స్విగ్గీ కొట్టినా, జొమాటో కొట్టినా. కాకపోతే ఏంటంటే వీడియోలు ఏం చేయలేదు. ఎందుకంటే నేను స్విగ్గీకి జొమాటోకి వచ్చినా కానీ ఎక్కువసేపు చేయలేదు. ఒక 2-3-4 అవర్స్ 5 అవర్స్ అట్లా చేసుకుంటే ఇంటికి వచ్చేసిన. వీడియోలు అయితే అస్సలు ఏం చేయలేదు. ఈ 1 మంత్ నుంచి ఇన్స్టాలో ఇంకా యూట్యూబ్లో అయితే అసలు యాక్టివ్గా లేను. చాలా మంది కామెంట్లకు కానీ, మెసేజ్ పెట్టిన వాళ్ళకి కానీ, ఇన్బాక్స్లో డిఎం చేసిన వాళ్ళకి ఎవరికి సరిగ్గా అసలు నేను రెస్పాండ్ అవ్వలేదు. ఈ 1 మంత్ తర్వాత ఇవాళ ఫస్ట్ డే అనమాట. మనం మళ్ళీ వీడియోలో స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు ఏంటంటే ర్యాపిడోకి వెళ్తున్నా. ర్యాపిడోలో ఏంటంటే ఫుడ్ కొడతా. ఇప్పుడు మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 12 వరకు 75 కిలోమీటర్ తిరిగితే 500 రూపీస్ ఇన్సెంటివ్ ఉందని చెప్పి చూసిన. సరే ఏదో ఒకటి కొడదాం ఇప్పుడు పోయేసి. ఇంకోటి ఏంటంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నా, నేను ఎప్పుడైతే ఇంటికాడ ఉన్నానో అప్పటి నుంచి ఇది చూస్తున్నా, ఈ ఇన్సెంటివ్ గురించి. ఇది చూసి సరే దీన్ని చేద్దాం అనుకున్నా. ఇవాళ ఫస్ట్ డే నేను పోతున్నా. 1 మంత్ తర్వాత ఇవాళ ఫస్ట్ డే పోతున్నా. అందుకని చెప్పేసి ఇలా ఫుడ్కి వెళ్తున్నా. ఫుడ్కి వెళ్ళేసి 75 కిలోమీటర్స్ 500 ఇన్సెంటివ్ ఎర్న్ చేయాలంటే ఎంతసేపు పడుతుంది అనేది చూద్దాం. ఇప్పటి నుంచి మన ఛానల్లో వీడియోలు అయితే రెగ్యులర్ వస్తుంటాయి. అందరికీ నేను ఎవరికైతే రెస్పాండ్ అవ్వలేదో కామెంట్లకు కానీ, మీరు పెట్టిన డిఎంలకు కానీ నేను రెస్పాండ్ అవ్వలేదో వాళ్ళందరూ సారీ చెప్తున్నా. ఇప్పటి నుంచి మన ఛానల్లో వీడియోలు అనేవి వస్తుంటాయి. కొంచెం సపోర్ట్ చేయండి. మన ఛానల్లో 15K దగ్గరలో ఉంది. 15K తర్వాత ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నా. చిన్నది కాదు, పెద్దదే. అదేంటంటే 15K సబ్స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ వీడియోలో చెప్తా అదేంటనేది. ఇంకొక 400 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాయి మన 15K కానీకి. ఇన్స్టాలో కూడా సేమ్ అంతే ఉంది. కొంచెం ఎవరన్నా మనం ఫాలో కాని వాళ్ళు ఉంటే ఫాలో కాండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడు ఈ నుంచి సైనిక్పూర్కి వెళ్ళిపోయి ఫుడ్ కొడదాం. మనం 75 కిలోమీటర్స్ కొడితే మనకు 500 రూపీస్ ఇన్సెంటివ్ వస్తుంది. ఎంతసేపు పడుతుంది ఏందనేది ఇవాళ మనం కొట్టి చూద్దాం. అసలు ఎంత ఎర్న్ చేయొచ్చు. ఈ 75 కిలోమీటర్స్ తిరగాలంటే ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతాం, టోటల్గా మనం రైడ్లు కొట్టిన తర్వాత ఎన్ని రైడ్లు కొడతామో లాస్ట్ వీడియో అండి చెప్తా. ఫస్ట్ అయితే ఇನ್ನು సైనిక్పూర్కి వెళ్ళిపోయి వీడియో అది కొడదాం. ఇప్పుడు టైం వచ్చేసి 11:54 అవుతుంది. ఇప్పుడు ఇంకొక 6 నిమిషాలు ఉంది. 12 తర్వాతనే ఆన్ చేస్తా. ఇప్పుడు ఆన్ చేయను. ఎందుకంటే ఇప్పుడు ఆన్ చేసినా కానీ ఒకవేళ పడ్డది అనుకో, మనం ఒకవేళ యాక్సెప్ట్ చేయము. ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే అది కౌంట్ కాదు. 12 తర్వాత పడ్డవి మాత్రమే కౌంట్ అవుతాయి. అందుకనే ఆన్ చేస్తలేను ర్యాపిడోని. రైట్, మరి రైడ్లోకి స్టార్ట్ అవుదాం. రైడ్లోకి స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. నేను చేసే వీడియో కనుక మీరు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని రైట్ మరి బండి మీద వెళ్దాం. రైట్ మామ, స్టార్ట్ అయిపోదాం ఇంటికా నుంచి. టైం వచ్చేసి 12:01 అవుతుంది. ర్యాపిడో ఆన్ చేద్దాం. ఏంటంటే లాంగ్ రైలు కూడా ట్రై చేస్తా ఫుడ్లో. అంటే 10 కిలోమీటర్లు మినిమం 5 పైన యాక్సెప్ట్ చేస్తా. అట్లా అయితేనే 75 కిలోమీటర్స్ అనేది దబ్బున అవుతుంది, లేకపోతే కొంచెం దబ్బున కాదు. ఇంకోటి ఏంటంటే ఓన్లీ ఫుడ్డే కాకుండా మధ్య రైలు కూడా ట్రై చేస్తా. అంటే ఎట్లా అంటే సపోజ్ ఇప్పుడు మనము ఫుడ్ 10 కిలోమీటర్లు యాక్సెప్ట్ చేసిపోయినాం, ఆ ఏరియాలో ఫుడ్ పడాయి అనుకో, అటు నుంచి రిటర్న్ రానికి రైడ్ పడితే యాక్సెప్ట్ చేస్తా, లేకపోతే ఓన్లీ ఫుడ్డే కొడతాయాలి. సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే ఏం తీసుకుంటలేను, ఎందుకంటే ఫుడ్ కొడతా అని చెప్పినా కదా. డ్యూటీ అయితే ఆన్ అయిపోయింది. రైట్ అయిపోదాం. బాయ్. ఇప్పుడు ఈ నుంచి చక్కగా సైనిక్పూర్కి పోవాలి. సైనిక్పూర్ పోతే మన ఫుడ్ పడుతుంది, లేకపోతే పడాయి. నేనేమనుకుంటున్నా అంటే సైనిక్పూర్ 13 కిలోమీటర్లు ఓల్డ్ పోయిన పల్లె పడ్డది, కానీ బైక్ ట్యాక్సీ. మన ఫుడ్ కావాలి మనకి. ఈ నుంచి సైనిక్పూర్ పడితే యాక్సెప్ట్ చేస్తాయి మన వల్ల. వేరే సైడ్ కాకుండా సైనిక్పూర్ ఏదైనా పడ్డాయి అనుకో ఈ నుంచి. ఎందుకంటే ఎట్లయినా సైనిక్పూర్ దాకా ఖాళీ పోవాలి. 4.5 కిలోమీటర్లు ఉంటుంది సైనిక్పూర్కి. ఈ నుంచి సైనిక్పూర్ ఏమైనా పడితే యాక్సెప్ట్ చేస్తా, లేదంటే సైనిక్పూర్ పోయిన తర్వాత ఫుడ్ యాక్సెప్ట్ చేస్తా. అది కూడా ఎట్లా యాక్సెప్ట్ చేస్తా అనుకుంటున్నా అంటే సైనిక్పూర్ నుంచి అల్వాల్, లేకపోతే తిరుమలగిరి,
లేకపోతే సికింద్రాబాద్ ఇటు సైడ్ యాక్సెప్ట్ చేసినాం అనుకో, అటు నుంచి మళ్ళీ రిటర్న్ పడతాయి. లేకపోతే అటు నుంచి వేరే ఎటు సైడ్ పడ్డా పర్లేదు నాకు. మినిమం ఒక 5 కిలోమీటర్ పైన పడితే యాక్సెప్ట్ చేద్దామని చూస్తున్న ఫుడ్. రైట్ మా మనకు ర్యాపిడోలో ఫస్ట్ రైడ్ పడ్డది. పికప్ వచ్చేసి 900 మీటర్స్ ఉంది, డ్రాప్ వచ్చేసి 4.9 ఉంది. మెక్డొనాల్డ్స్ నుంచి పడ్డది. మెల్ల పిస్తావతి పోతున్నా, పిస్తావతి దగ్గర పోయి నించున్నా, జస్ట్ ఆగిన్నో లేదో పడ్డది, అప్రాలు పడ్డది. చెప్పినా కదా 5 కిలోమీటర్ల వరకు నేను యాక్సెప్ట్ చేస్తాను. ఆల్మోస్ట్ 5 కిలోమీటర్లు ఉన్నట్టే కదా, అందుకే యాక్సెప్ట్ చేసిన. ఫుడ్ రెడీ ఉందో లేదో, ఎంతసేపు ఆపుతారో అదే డౌట్ ఇప్పుడు నాకు. ఓ అమ్మ రాగానే ఫుడ్ రెడీ వచ్చిందిగా. ఒక్క నిమిషం అడుగుదాం. వచ్చి రీచ్ కొట్టగానే ఫుడ్ రెడీ వచ్చింది. ఒకసారి సైడ్ ఇవ్వనా అక్క? అక్క 9323 అయిపోయి మా పికప్. వెళ్ళిపోదాంపా, బాలాజీ నగర్ పోవాలి. పేరు कॉल नहीं उठा रहा, तब से मैं कॉल कर रहा हूँ. ठीक है, थैंक यू. सक्सेसफुली फस्ट राइड कंप्लीट. 47 రూపాయలు వచ్చినాయి మనకు. 4.9 కిలోమీటర్లు వచ్చినందుకు. మన సెకండ్ ఆర్డర్ పడ్డది, పిస్తావతి నుంచి పడ్డది. ఇందాక మనం ఫుడ్ ఆర్డర్ డెలివరీ ఇచ్చి ఇప్పటికీ 1/2 అవర్ అయిపోయింది. ఇప్పటి వరకు ఫుడ్ ఆర్డర్లో నాకు తెలిసి ఒక 4-5 పడి ఉంటాయి అంతే. అదేందా ఫుడ్ కొట్టడానికి వచ్చినప్పుడేమో ఫుడ్ పడాయి, అదే రైడ్ కొట్టడానికి వచ్చినప్పుడేమో ఫుడ్లు మస్తు పడతాయి. 0202 రైట్ మా పికప్ అయిపోయింది. చక్రీపురం పడ్డది. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? 3.7. నేను ఆర్డర్ పడేప్పుడు అవన్నీ చూడలేదు, జస్ట్ ఏంటంటే ఫస్ట్ మైల్ 0 ఉంది, లాస్ట్ మైల్ వచ్చేసి 3 సంథింగ్ ఏమో చూపించింది. ఏదో ఒకటి యాక్సెప్ట్ చేద్దామని యాక్సెప్ట్ చేసిన. మినిమం 5 ఉన్నప్పుడు 5 ఉన్నాయి యాక్సెప్ట్ చేస్తా అని చెప్పినా కదా. కాకపోతే ఏంటంటే పడతలేవు, టైం ఎందుకు వేస్ట్ చేయాలి, ఖాళీకి కూర్చొని ఏదో ఒకటి పడ్డింది యాక్సెప్ట్ చేస్తే అయిపోతుంది కదా అనుకున్నా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫుడ్ పడుతున్నాయి కదా, ఇందులో మనం ఇప్పుడు 75 కిలోమీటర్ తిరిగితే మనకు ఎంత 500 వస్తాయి కదా ఇన్సెంటివ్. కాకపోతే ఇందులో చిన్న లిట్కి ఏంటంటే నాకు అర్థమైంది, ఫస్ట్ మైల్ మనం వస్తాం కదా, సపోజ్ ఇప్పుడు నాకు ఫస్ట్ ఆర్డర్కి 900 మీటర్లు మనం పోయిన పికప్కి, డ్రాప్ వచ్చేసి 4.7 ఉంది కదా, అంటే మనకి ఎంత రావాలి, దగ్గర దగ్గర ఒక 5.5 దాకా రావాలి కదా కిలోమీటర్స్ కౌంట్. కాకపోతే అదేంటంటే ఓన్లీ లాస్ట్ మైల్ మాత్రమే కౌంట్ చేస్తుంది. ఫస్ట్ మైల్ అంటే మనం రెస్టారెంట్కి పోయేది కౌంట్ చేస్తలేదు. అంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఒకవేళ ఫుడ్ పడ్డాయి అనుకో, ఫస్ట్ మైల్ లెక్కేయద్దు, ఓన్లీ లాస్ట్ మైల్ లెక్కేయాలి. ఇప్పుడు టైం వచ్చి 1:30 అవుతుంది. ఎంతసేపు అవుతుందో ఏమో. 75 కిలోమీటర్లు. శ్రావ్య మీరేనా? థ్యాంక్ యూ మేడం. అయిపోయింది. 40 రూపాయలు వచ్చినాయి మనకి. అన్న 2885 మనదే. రైట్ 2.9 కిలోమీటర్స్ ఉంది. నాకు పడ్డప్పుడు 3 కిలోమీటర్స్ పడ్డది. మరి షార్ట్ కట్ ఏమైనా చూపిస్తుందేమో అది. రైట్ మా లొకేషన్కి వచ్చేసినాం. ఏమైనా చూపిస్తుంది, ఒకసారి కాల్ చేద్దాం. కాల్ చేసి బయటకు రమ్మందాం. ఏంటంటే కంపెనీలు ఉన్నాయి కదా అన్నీడ, కాల్ చేస్తే అయిపోతుంది. ఏ కంపెనీ ఏమో ఏదో పేరు పెట్టారు బా, మస్తాయా గ్రీనా, మత్స్య అందుకే ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనేది. మత్స్య గ్రీన్. హలో అన్న, స్విగ్గీ నుంచి కాల్ చేస్తున్నా. ఇక్కడ సెక్యూరిటీ దగ్గర ఉన్నా అన్న, ఇచ్చేయాలా? అదే అన్న మత్స్య. పేరు యాదవ్ అని చెప్పేసింది. ఓకే కృష్ణవేణి అంట అన్న, ఇచ్చేసిన. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. అయిపోయింది మా డెలివరీ. ఇప్పటికీ మొత్తం 3 ఆర్డర్ డెలివరీ చేసిన. రైట్ మా మనకు 4వ ఆర్డర్ పడ్డది. పికప్ చేసుకొని వెళ్ళిపోతున్నా. రాధిక మల్టీప్లెక్స్లో పైన ఫస్ట్ ఫ్లోర్లో పడ్డది. మినేర్ కాఫీ షాప్ ఏదో ఉంది, అది లోపల పోయేటప్పుడు చిల్లర వీటిన బండి, మొత్తం చీకటి ఉంది, అందుకే ఏం రికార్డ్ చేయలేకపోయేటప్పుడు. పైకి పోయి 5 నిమిషాలు అయింది. నాకు ఏంటంటే మనము చెర్రపల్లి ఇచ్చేసి వస్తున్నా, ఈసీఎల్ దాకా వచ్చినాక అప్పుడు పడ్డది ఆర్డర్. 4 కిలోమీటర్లు ఉంది డ్రాపు. యాక్సెప్ట్ చేసి పోతున్నా. పోయి డెలివరీ చేద్దాం ఇది కూడా. శైలజ థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ అన్న. ఇప్పటికీ 7 ఆర్డర్ డెలివరీ చేసిన. ఇగో వర్షం పడుతుంది. మన అదృష్టం మామూలు లేదు కదా, ఫ్లోలో వెళ్ళిపోతున్నా. అప్పటి నుంచి ఏంటంటే ఇప్పుడు ఈ ఆర్డర్ నాకు ఆల్రెడీ పడ్డది, రెడీ ఫుడ్ రెడీ ఉంది, కాబట్టి వర్షం వస్తుంది. అందుకే పక్కపండి నించున్నాడు. పిస్తావతి దగ్గర ఉన్న వేస్తున్నారు. ఇప్పుడు ఈ ఆర్డర్ కొడితే మనకు ఫస్ట్ టార్గెట్ అయిపోతుంది ఇన్సెంటివ్లో. ఇది వస్తుంది. 40 కిలోమీటర్స్ కంప్లీట్ చేస్తే 150 రూపాయలు. రిస్క్ తీసుకోను, వర్షం తగ్గినాకనే స్టార్ట్ చేస్తాను ఇంకో రైడ్, లేకపోతే ఎట్నే అవుతాయి.
ఎందుకంటే ఇప్పుడు వర్షంలో కోసం ఇప్పుడు ఈ ఆర్డర్ కోసం అని చెప్పి వర్షంలో ఉరికినా అనుకో మళ్ళీ లేనిపోని ఎందుకు అవసరం లేదు. ఇప్పటికే 4 రోజులు పడుకున్నా ఇట్లా. వర్షం తగ్గినాకనే పోతా, అప్పటిదాకా నిన్నే ఉంటా అప్పటిదాకా. ఏదైతే అయింది మరి ఏం చేద్దాం. ఇంకా ఇగో జస్ట్ ఒక 2.8 కిలోమీటర్స్ తిరిగితే 150 రూపాయలు వస్తాయి. అంటే ఇంకా 35 కిలోమీటర్లు తిరగాలి. ఇంకా ఈ ఆర్డర్ ఇచ్చేసి ఇంటికి పోదాం అనుకున్నా. ఇంటికి పోయి తినేద్దాం అనుకున్నా ఒక గంట సేపు. వర్షం ఏమో మోనిస్తలేదు. ఒక పావు గంట ఆగి ఉంటే అయిపో ఈ ఆర్డర్ డెలివరీ ఇచ్చి ఇంటికి పోయేటోని. ఇప్పుడు ఏం చేద్దాం, ఏం చేయలేము. ఇప్పుడు కొంచెం వర్షం తగ్గింది మావా, పోయి పికప్ చేసుకుందాం. ఫుడ్ అయితే రెడీగా ఉంది. ఇంకా ఎవరు ఫోన్ చేయలేదు, కస్టమర్ కేర్ వాళ్ళు, కస్టమర్ రెస్టారెంట్ వాళ్ళు ఏమైనా రాలే అని చెప్పేసి. ఒకవేళ అడిగినా కానీ ఒకటే చెప్తా, వర్షం వస్తుంది మేము ర్యాపిడో అని చెప్పేసి అంతే. అన్న 3815 4522 4522. ఏడబడ్డది ఇది, ఒక్క నిమిషం. ఓకే, ఓక్ వ్యాలీ స్కూల్ దమ్మాయి కూడా పడ్డది. దమ్మాయి కూడా ఆర్డర్ ఇచ్చేసి అటు నుంచి అటు ఇంటికి వెళ్ళిపోతా. ఇంటికి పోయేసి అన్నం తినేసి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ సాయంత్రం 6:30 వరకు వస్తా. అన్న రోహిత్, థ్యాంక్ యూ అన్న. అయిపోయింది మా. హైలైట్ ఏంటంటే మనకు పిస్తావు దగ్గర వర్షం పడ్డది కదా, ఇటు సైడ్ వర్షం లేదు, ఏం లేదావో కింద కనిపిస్తుందా. నేను వచ్చేటప్పుడు చూసిన, ఇది మన సాకేట్ కాలనీ దాటిన తర్వాత అనుకుంటా, అక్కడ నుంచి అసలు వర్షం పడ్డట్టు ఏం అనిపించలేదు. ఇప్పటికి మనం 8 ఆర్డర్లు కొట్టినాం. మనకు ఆర్డర్లతో పని లేదు కదా, ఓన్లీ కిలోమీటర్తోనే పని. నాకు ఇన్సెంటివ్ వచ్చింది, ఫస్ట్ ఇన్సెంటివ్. ఒక్కసారి ఆగు, ఇక ఈ నుంచి ఇంటికి వెళ్ళిపోతా. ఇప్పుడు ఏడా అమ్మాయి కూడా పద్మశాలి వెంచర్ ఉంది కదా, దీని లోపల ఉన్న. ఇప్పటికి వచ్చేసి మన ఎర్నింగ్స్ 593 రూపాయలు అయింది. మనకి ఇన్సెంటివ్ వచ్చింది, ఫస్ట్ ఇన్సెంటివ్. ఇది ఇన్సెంటివ్స్ ఓపెన్ చేద్దాం. అంటే 40 కిలోమీటర్ దాటినాం మనం ఇప్పటికి. ఈ స్క్రీన్ షాట్ పెడతా కూడా. ఇప్పటికి 40 కిలోమీటర్లు అయిపోయింది, 150 రూపాయలు ఇన్సెంటివ్ వచ్చింది. ఇంకొక 16 కిలోమీటర్లు తిరిగితే ఇంకో 100 రూపాయలు వస్తాయి. కాకపోతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతా. హైలైట్ ఏంటంటే ఇప్పటికి నేను తిరిగింది ఎంత, 42 43 చూపిస్తుంది. 43 అనుకుంటున్నాను నేనైతే. 43 కిలోమీటర్లు యాప్ లెక్క తిరిగినట్టు. కానీ నేను తిరిగింది వచ్చేసి ఇప్పటికి 69 కిలోమీటర్లు. ఏంటంటే ఇప్పుడు ఇడాకు వస్తున్నానా, సపోజ్ ఇప్పుడు నేను ఇంటికి పోతున్నా కదా, ఒకవేళ ఇంటికి పోయినా అనుకో, ఈ నుంచి మళ్ళీ పిస్తావు పోవాలి అంటే మళ్ళీ ఇది ఒక 3 కిలోమీటర్లు. అట్లా ఒక డెలివరీకి పోతే మళ్ళీ రివర్స్ పోవాల్సి వస్తుంది. దానివల్ల కిలోమీటర్స్ ఎక్కువ అవుతున్నాయి. కాకపోతే ఇప్పటికైతే ఫస్ట్ ఇన్సెంటివ్ వచ్చింది. ఇప్పటికి ఎన్ని గంటలు పని చేసినాం మనం, 12 గంటలకు ఆన్ చేసినాం. ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది, అంటే 5 గంటలు పని చేసినట్టు. ఇక్కడ అవుపిస్తుందా, 5 అవుతుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ 7కి అట్లా వద్దాం. 7కి వచ్చి ఇంకెన్ని కిలోమీటర్ల, ఇంకా 31 కిలోమీటర్ చూపిస్తుంది. 31.9 అంటే 7ంటికి వస్తే 10 వరకు అయిపోతాయేమో అనుకుంటున్నా. ఎందుకంటే జర పొద్దుగాల పూట పడలే కదా సార్ ఆర్డర్లు, నైట్ పూట అయితే జర మంచిగానే పడతాయి అని నేను అనుకుంటున్నా. అంత దేవుందయా. ఇప్పుడైతే ఇంటికి పోయి తినేసి మళ్ళీ ఒక 2 అవర్స్ తర్వాత మళ్ళీ ఆన్ చేద్దాం. మళ్ళీ వచ్చేసినామా, ప్రజెంట్ టైం వచ్చేసి 7 అవుతుంది. ఇప్పుడు డ్యూటీ ఆన్ చేసిన. ఇప్పుడు పోయేసి ఇంకా 32 కిలోమీటర్లు కొట్టాలి. 32 కిలోమీటర్లు కొడితే మనకు ఫుల్ ఇన్సెంటివ్ వస్తుంది. ఆల్రెడీ పొద్దుగాల 40 కిలోమీటర్లు కొట్టినాం కదా, అంటే 43 చిల్లర కొట్టినాం మనం. ఇప్పుడు ఏంటంటే ఇంకొక 32 కిలోమీటర్లు కొడితే ఫుల్ ఇన్సెంటివ్ వస్తుంది. ఫస్ట్ అయితే పిస్తావది పోదాం. పిస్తావది పోయినాక ఏది పడుతుందో అంత దేవుని మీద భారం. 3851 పికప్ అయిపోయింది. 4.3 కిలోమీటర్స్ ఉంది, 14 నిమిషాలు. సాకేట్ కాలనీ పడ్డది. థ్యాంక్ యూ మేడం. అయిపోయింది మా డెలివరీ. ఎంత వచ్చినాయి మనకి, 43 రూపాయలు వచ్చినాయి. నేను అప్పటి నుంచి లాంగ్ పడాలనుకుంటున్నాను కదా ఫుడ్ ఆర్డర్లో. పడ్డది ఇప్పుడు 7.3 ఎంతనో పడ్డది. నేను 7 ఒకటే చూసిన, యాక్సెప్ట్ చేసిన. పరివార్ వెజ్ నుంచి చెర్లపల్లి పడ్డది. అన్న 8588 8588 8741 8741 రైట్. పికప్ అయిపోయింది. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఇప్పుడు, 7.8 వస్తుంది మా. 20 మినిట్స్ చూపిస్తుంది. చెప్ప వెళ్ళిపోవాలి. ఇందాక నాకు ఈ ఆర్డర్ పడేటప్పుడే యాక్సెప్ట్ చేయాలా వద్దా అని చెప్పేసి ఫస్ట్ పడ్డది. యాక్సెప్ట్ చేయాలా వద్దా అని చెప్పి లైట్ తీసుకున్నా, వదిలేసినాయి. పోతే చెల్లపల్లి పోతే మళ్ళీ రిటర్న్ పడతాయో అని చెప్పేసి. తర్వాత మళ్ళీ పడ్డది. అరే వచ్చిన ఆర్డర్ ఎందుకు వదిలేసుకోవాలి, సరే ఏదైతే అయింది పోయేద్దాం. అప్పుడు తిరుగుతున్నాం. ఇంకా పొద్దున్న నుంచి 7 పోయినా కాల్వి రిటర్న్ వస్తున్నాం మళ్ళీ సైనిక్పూర్కి. ఇక ఇదేముంది అనుకొని పోతున్నాయి. ఇక అన్న శశాంక్ అన్న, థ్యాంక్ యూ అన్న.
రైట్ మా మనకి ఇంకొక ఆర్డర్ పడ్డది 6.9 చేంజ్ ఏమి ఉంది, యాక్సెప్ట్ చేసిన. పరివార్ రెస్టారెంట్ నుంచి బాలాజీ నగర్ చూపించింది. ఫుడ్ రెడీ ఉంటే మాత్రం డబ్బున తీసుకొని వెళ్ళిపోవాలి అన్న. 1520 రైట్ పికప్ అయిపోయింది మా. 7.5 ఒక్క నిమిషం ఆగా. నాకేంది పడ్డప్పుడు 6.9 పడ్డది కదా, 7.5 చూపిస్తుంది. ఓకే 6.8 చూపిస్తుంది. కాకపోతే వెళ్ళిపోయి ఇది ఇచ్చేయాలి. ఇది ఇస్తే మనకు ఇప్పుడు సెకండ్ ఇన్సెంటివ్ అన్లాక్ అవుతుంది. 100 రూపాయలు వస్తాయి మనకు. పేరన్నా? థ్యాంక్ యూ అన్న. రైట్ స్క్రీన్ షాట్ పెడుతున్నా. ఇప్పుడు 60 కిలోమీటర్లది అయిపోయింది. ఇంకొక 13 కిలోమీటర్లు కొడితే మనకు ఫైనల్ అయిపోతుంది. టైం 9 అవుతుంది కదా, 10 లోపు అయిపోతాయా? కావు. ఇప్పటి లెక్కనే ఇంకో 2 రైళ్ళు పడితే సరిపోతుంది. 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు అట్లా. ఇప్పుడు ఏద్దామంటే వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది కదా, టక్ టక్ అని చెప్పేసి 2 ఆర్డర్లు కొట్టేద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అన్న. రైట్ మా మొత్తానికి మన టార్గెట్ కంప్లీట్ అయిపోయింది. కస్టమర్ లొకేషన్లో డెలివరీ కొట్టగానే కంగ్రాచులేషన్స్ అయితే వస్తుంటే ఎంత బాగా చూస్తే ఇన్సెంటివ్ యాడ్ అయిపోయింది. ఒక్క నిమిషం. ఓయ్ ఫోన్ బయటికి రామ్మా. మొన్న వర్షం పడ్డది, రస్ట్ పట్టింది, ఫోన్ జర ఇబ్బంది పెడుతుంది బయటికి రానికి. ఇగో 1266 రూపాయలు చూపిస్తుంది. టైం వచ్చేసి 10:30 అయింది. నేనేమనుకున్నా 10 వరకు అవ్వకూడదు అనుకున్నా, కాకపోతే 10:30 అయింది. ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువైంది, పర్లేదు. ఒకసారి మన ఇన్సెంటివ్ ఏది? ఇన్సెంటివ్ రైట్ 75 కిలోమీటర్స్కి 500 రూపాయలు ఎర్న్ చేసినాం. ఇప్పుడు మన టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 1266 ఉంది కదా. మనం ఇలా టోటల్ ఎన్ని గంటలు పనిచేసినాం? పొద్దుగాలు వచ్చేసి 12 గంటలకు వచ్చిన, అంటే మధ్యాహ్నం 5 గంటల వరకు చేసిన, అంటే 5 గంటలు. ఇప్పుడు వచ్చేసి 10:30 అవుతుంది. 7 గంటలకు వచ్చిన, 8, 9, 10, 10:30 అంటే 3:30 గంటలు. అంటే టోటల్ వచ్చేసి ఇవాళ నేను 8:30 గంటలు పనిచేసిన. ఇవాళ మన పెట్రోల్ ఎంత అయింది? 127 కిలోమీటర్లు ఉంది. ఈ నుంచి మా ఇంటికి 3 కిలోమీటర్లు వేసుకున్నాం, 130 కిలోమీటర్లు. 130 అంటే లీటర్కి 50 ఇస్తుంది మనది. 2 లీటర్లు 3 లీటర్లు తీసేద్దాం, అంటే 300 తీసేద్దాం. క్యాలిక్యులేటర్ అయింది 1266 అంతేనా? అంతే. మైనస్ 300. ఇలా మనం టోటల్ వచ్చేసి 8:30 గంటలు పనిచేసినాం. ఈ 8:30 గంటలకు గాను మనం ఎర్న్ చేసిన అమౌంట్ 1266. ఇందులో నుంచి 300 రూపాయలు పెట్రోల్ చేస్తే మనకి మిగిలిన అమౌంట్ 966. వీడికి ఇది అయిపోయింది. కాకపోతే నేను అసలు ఆర్డర్లు ఎన్ని కొట్టినా, ఇది 75 కిలోమీటర్లకి 13 ఆర్డర్లు కొట్టిన, 766 రూపాయలు. అంటే 75 కిలోమీటర్లకి ఆల్మోస్ట్ కిలోమీటర్కి మనకు 10 రూపాయలు లెక్క వచ్చినట్టు. కాకపోతే నేను నెక్స్ట్ ఎన్ని కిలోమీటర్లు తిరిగినా 130 అంటే 75, 75 కాదు 25 + 30 55 కిలోమీటర్లు తిరిగిన. ఇది 75 కిలోమీటర్లు ఇన్సెంటివ్ మనకు రావాలంటే నేను దగ్గర 50 కిలోమీటర్ ఎక్స్ట్రా తిరిగిన. నాకు తెలిసి ఇది ఏమంటారు, కొన్ని ఏరియాలలో నాకు అసలు ఏం పడలేదు, ఖాళీగా పోయినా కదా. అదే మంచి ఏరియాలలో సపోజ్ మనం ఈ నుంచి ఒక సికింద్రాబాద్ పోయినాం అనుకో, ఆ చుట్టుపక్కల ఫుడ్ ఆర్డర్ పడుతుంది కదా, అట్లాంటి ఏరియాలకు పోతే ఇన్ని ఎక్కువ కిలోమీటర్ తిరగాల్సిన అవసరం పట్టదు. కాకపోతే నాకేందంటే సపోజ్ చెర్లపల్లికి వచ్చినా, ఒక చెర్లపల్లి నుంచి మళ్ళీ నేను రాధిక వేద ఖాళీగా పోయినా, దమ్మాయివాడు వస్తే దమ్మాయివాడి నుంచి ఖాళీగా పోయినా, బాలాజీ పోతే బాలాజీ నుంచి ఖాళీగా పోయినా, కౌకూరు పోతే కౌకూరు నుంచి ఖాళీగా పోయినా, సైనిక్పురికి. ఇట్లా మళ్ళీ నేను ఈ 13 ఆర్డర్లు ఓన్లీ ఫుడ్డే కొట్టిన. ఒక్కటి కూడా నేను రైడ్ కొట్టలేదు, నాకు రైడ్ పడలేదు, అంటే నాకు అనుకూలంగా పడలేదు. 75 కిలోమీటర్స్ 500 ఇన్సెంటివ్ రావాలంటే మనం దగ్గర 9 గంటలు పని చేయాలి. అంటే నేనైతే 8:30 గంటలు పని చేసిన. ఇది కూడా వీక్డేస్లో, వీకెండ్లో కాదు, వీక్డేస్లో. అదే వీకెండ్లో పని చేస్తే ఇంకొంచెం దబ్బున అయిపోయేదేమో నేను అనుకుంటున్నది. రైట్ మరి ఉంటా. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.